మామ నిన్న నైట్ మన రవితేజ అన్న గారి ఇడుముడి మూవీకి సంబంధించిన మల్లెపూల పల్లకి సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. వన్స్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్లో మన రామ్ చరణ్ అన్న గారి గెస్ట్ అపిరెన్స్ చేస్తున్నారని నైట్ నుంచి అయితే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం అండ్ సాంగ్ రివ్యూ కూడా వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఈ మూవీకి సంబంధించిన సాంగ్ రివ్యూ తెలుసుకోబోతున్నాం. మల్లెపూల పల్లకి రియల్ సాంగ్ పాడిన అతనే ఈ సాంగ్ను కూడా అయితే పాడాడు. బట్ ఆ రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్అప్ అయితే చేయలేదు. రియల్ సాంగ్ వర్షన్ ఒకలాగా ఉంటుంది అండ్ ఈ సాంగ్లో వచ్చేసరికి ఒక వర్షన్లో అయితే ఉంది. ఖచ్చితంగా అయితే మ్యాచ్అప్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ మీరు కూడా చూసే ఉంటారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది దీని గురించి. అండ్ ఇది పక్కన పెట్టేస్తే దీని గురించి జీవి ప్రకాష్ గారు మాట్లాడుతూ మీరు సగమే చూశారు, ఇంకా ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నవి అండ్ రియల్ సాంగ్ సంబంధించిన డీజే వర్షన్ కూడా అయితే ఉందని చెప్పారు. ఇది మనకు పక్కా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రియల్ సాంగ్ ఉంటుంది ప్లస్ రియల్ సాంగ్ సంబంధించిన డీజే వర్షన్ కూడా అయితే ఉందని చెప్పారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా ఒక సర్ప్రైజెస్ కూడా ఉంటాయని చెప్పారు కదా, ఆ సర్ప్రైజెస్కి లింక్ అయి ఉందన్నమాట. వన్స్ ఈ డైలాగ్స్ చెప్పిన తర్వాత జీవి ప్రకాష్ గారు ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ అయితే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వేశారు. మల్లెపూల పల్లకి సాంగ్లో మన రామ్ చరణ్ గారి క్యామియో ఉంటుందని. క్యామియో ఉంటుందా అంటే మామ ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా మన రామ్ చరణ్ గారికి అయ్యప్ప సమ్మాలంటే ఎంత ఇంట్రెస్టో ప్రతి ఇయర్ మిస్ కాకుండా వేస్తూనే అయితే ఉంటారు. అండ్ ఆల్సో ఈ ఇడుముడి మూవీకి సంబంధించిన స్టోరీ కూడా మొత్తం దాని మీదే కాబట్టి ఖచ్చితంగా అయితే మన రామ్ చరణ్ గారు ఈ లవ్తో అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో క్యామియో చేసే ఉంటారనిపిస్తుంది. మరి ఆగస్ట్ 21 తెలుస్తుంది మామ.